వీళ్ళిద్దరూ ఏదో సమస్యలు, మనశ్శాంతి లేదు ఆ బిడ్డకైతే. ఆ డాక్టర్ ఏం చేశాడు నీకు? ఆ పళ్ళు ఏ పళ్ళుకి చేయమంటే ఏ పళ్ళుకి చేసేసాడు? చెవుకి చేయమంటే పళ్ళు బాధకి వెళ్తే నీకు ఏమి తప్పు జరిగింది హాస్పిటల్లో? చెవు ఆపరేషన్ అని జాయిన్ చేశారు. దగ్గర పెట్టుకో మైక్. ముక్కు కూడా చేశారు అయ్యగారు. చెవుకి ముక్కు కలిపి నీ ముక్కు కూడా చేశారు. తర్వాత ఆపరేషన్ అన్నారు. ఇంకా ఆపరేషన్ ఏమొద్దని చెప్పేసి మీ దగ్గరికి ఫస్ట్ టైం నేను రావాలనుకుని పాపము ఇక్కడికి ఆమె వచ్చినప్పుడు ఓవర్ బ్లీడింగ్ తో, బలహీనతతో, నిశ్శక్తితో అడుగేయలేని పరిస్థితుల్లో, అటు భర్త మాటినే మనిషి కదా ఆయన ఏంటి పువ్వుల వ్యాపారం చేస్తాడు. ఆ పువ్వులు ఇక వచ్చిన డబ్బుని అలాగే పంచి పెడతాడు అన్నట్టుగా ఈవిడ అభిప్రాయం, అందరికి ఇచ్చేస్తాడు. మరి మా పరిస్థితి ఏంటి అని బాధ ఉంటుంది కదా, అట్లా స్త్రీకి ఉంటుంది కదా. అట్లా ఈమెకి రోగాలు, ఆయన పాపం బాధ ఆయనకి. ఆయన అదే తెల్ల షర్ట్ వేసుకుంటే రంగు పడుతుందని, అదే నవ్వులేని రంగు పడుతుందని ఆయన రంగురంగుల షర్ట్లు వేస్తాడంట. ఇప్పుడు తెల్ల షర్ట్ వేసాడంట. ఒక్కసారి మన దగ్గరికి వచ్చారు, ప్రార్థన చేసుకున్నారు. రోగములన్నీ తగ్గిపోవటమే కాకుండా ఇలా 5 సంవత్సరాలు, అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఈ పెళ్ళి అయిన అంతట్లో ఎప్పుడు ఆమెకి ఏమీ చేయలేదంట. ఒకరోజు ఇక్కడ ప్రార్థన జరిగిన వెంటనే నల్లపూసలు తెచ్చుకున్నావా? అదిగో అది గోల్డే కదా, అది కొన్నాడంట. అంటున్నాడు, అయ్యగారు మీ ప్రార్థన ఎంత మంచిది, మా ఆయన అది నవ్వులేవాడు, వేసుకునేవాడు నోట్లో, అదే మానేశాడు. అంతేకాదు మన మ్యారేజ్ డేకి నేను ఒక నల్లపూసలు నీకు కొనిస్తాను అని చెప్పాడు, అది కూడా కొనిచ్చాడు అని సంతోషంగా. అంటే ఆ బంధకాలు, ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ శ్రమలు, ఆ శోధనలు తగ్గించుకుని ముఖం ప్రశాంతంగా ఉంది. అవునా? చాలా బాగుంది. హల్లెలూయా. మరి ఆ గొడవలు అంట ఇంట్లో, అసలు ఇంట్లోకి వెళ్తేనే గొడవ అంట. ఒకరోజు నేను వెళ్తే ఏసయ్య చేశాడు, నా ఇంట్లో ఏసయ్య చేశాడు అంటుంది ఆవిడ చెప్పులు కొట్టింది గట్టిగా. ఆమె చాలామంది నన్ను అంటారు, ఇంట్లోకి వస్తే చాలు, అయ్యా ఏసయ్య వచ్చినట్టుగా ఉందయ్యా మా ఇంటికి. ఆఖరికి మేము ఒక ఇంట్లో ఉంటే కిరాయి రేపు వెళ్తాము వచ్చే నెలలో. ఆయన ఫోన్ చేశాడు, మీరు ఎవరంటే పాస్టర్ ఇది మాకు అంటే, సరే మేము వస్తాం, మిమ్మల్ని చూడాలి అది ఇది అని. నేను ఎక్కడున్నాను, ఆయన అక్కడే ఉన్నాడు. నేను నడుచుకుంటూ వస్తే ఆయన అన్నాడు, ఇల్లు సంగతి పక్కనట్టి, అయ్యా మిమ్మల్ని చూస్తుంటే నాకు సంతోషం అయిపోతుంది, అయ్యా ఆనందంగా అయిపోతుంది అన్నాడు. చప్పులు కొట్టాడు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అవును, మనల్ని చూసినప్పుడు ఎవరిని చూస్తారు? యేసయ్యను చూస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రూపంలోకి మార్చబడాలి. ఆమేన్. ప్రేమ, దయ మనలో ఉంటే ఆ యేసయ్య మనలో ఉన్నట్టే కదా. అంతా హ్యాపీ అమ్మా. బాబు కూడా ఏదో ప్రాబ్లం తగ్గిందా? తగ్గింది అయ్యారు. అప్పుడు చెవులో పోటు వస్తుందని 3 రోజులు బట్టి ఇక్కడికి వచ్చినాక లాస్ట్ టైము మీరు నీళ్ళు చల్లగానే లెగ్స్ కూర్చున్నాడు. చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. యేసు నామములో, యేసు నామములో వీరి లోపల ఉన్న ప్రతి బలం యేసు నామములో విడుదల కలుగును గాక. చప్పట్లు కొట్టండి. ప్రతి విధమైన సాతానా ఇంకా బిడ్డని శోధిస్తూ బాధిస్తున్నటువంటి ఆత్మను పూర్తిగా డెలివరెన్స్ ఇస్తున్న. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ప్రభు అయిన యేసు క్రీస్తు నాజరేతు నామములో హోలీ స్పిరిట్. ఆమేన్. చప్పట్లు కొట్టండి. ఆమేన్. మనశ్శాంతి లేదు. మీరు ఎవరైనా సరే, నా గొప్ప ఇక్కడ ఏమి లేదు, యేసే గొప్ప ఉంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. అయితే నా గొప్పలే చెప్పారు అనుకో, వాళ్ళకి నాకు గొడవ అయిపోద్ది. నా గొప్ప ఏమి లేదు, ఇక్కడ యేసే నాతో ఉన్నాడు. ఒక ఇద్దరిని తెచ్చి మనశ్శాంతి లేకుండా అయిపోయింది. నేను ఎంతో బాధలో ఉంది బిడ్డ అని ఫోన్లో మాట్లాడి నా విలువ తగ్గించుకున్నానని నేను బాధపడి, ఇంకోసారి నీతో మాట్లాడనని చెప్పిన. దెబ్బకి దెయ్యం దిగిపోయింది. చప్పట్లు పట్టండి గట్టిగా. ఇప్పుడు హ్యాపీయా? ఓకేనా? మళ్ళీ మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్లాలని ఆశకో. ఈమె ఎన్ని దేవతలు, ఎన్ని దేవుళ్ళు ఎక్కడెక్కడ తిరిగేసి అసలు మొత్తం 8 సంవత్సరాలు మంత్రాలు తంత్రాలు తిరిగాను. ఎక్కడ తగ్గలేదు నాకు. నేను టీవీలో చూసి 5 నెలలు అవుతుంది అప్పటికే రావాలనుకుంటున్నాను, కానీ రాలేకపోతుండే. ఈ చెవు ముక్కు నాకు ముందే ఆపరేషన్ అయింది. అయ్యగారి చేత వచ్చి టీవీలో చూసేదాన్ని. నొప్పి తగ్గలేదు నాకు 6 నెలలు అయినా. అయ్యగారి చేత వచ్చి చేయించుకోవాలనుకునేదాన్ని. తర్వాత ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు ఇంకా నాకు ఆపరేషన్ వద్దు, ఏమొద్దు, ఇది మందులతో సంబంధించింది కాదు, ఇది అయ్యగారి దగ్గరికి వెళ్తే తగ్గుతుంది, ఇంకా నేను దేవుడికి అప్పించుకుంటున్నాను, నాకు ట్యాబ్లెట్లు ఏమి వేసుకోనని ఇక్కడికి వచ్చేసిన మరుసటి రోజు నైట్ ఇక్కడే ఉండిపోయాను. మరుసటి రోజు సండే మధ్యాహ్నం వెళ్ళాను. మండే కల్లా నాకు తగ్గిపోయింది బ్లీడింగ్ ప్రాబ్లం. 10 రోజులు అవుతుంది. చాలు. ఆమె ఏమింటుంది తెలుసా? వచ్చాను పాస్ గారు, నేను ఒక 5,000 కానుక ఇచ్చుకుని అక్కడ దాంట్లో పడేసి వెళ్ళిపోతారంటే, నీ కానుకతో వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఎందుకు వచ్చావు నువ్వు? 5,000 కానుక నేను తీసుకోవటం
నీకు అంత పెద్ద వ్యాధి ఉంది, కష్టం ఉందంటే పాపము అక్కడ ఉండిపోయిన తర్వాత ఇక్కడ ప్రార్థన ఎన్ని చీకటి శక్తులు బయటకు వచ్చేసింది అండి, వీక్ అయిపోయింది. అప్పుడు దేవుడు డబ్బు కోసం ఎవరు ఆలోచన చేయకండి, అది మనకు మ్యాటర్ కాదు. మీరు ఎంతో నమ్మి విశ్వాసంతో వచ్చారు, మీ డబ్బుతో మనకేమీ పని లేదు, మేము ఇచ్చామన్న మనకు కూడా రావద్దు. ఇస్తే ఇవ్వండి, లేవంటే లేదు, ఇస్తే సేవ జరుగుతుంది, ఇవ్వపోయినా జరుగుతుంది. కానీ ఆ మనసు ఇక్కడ ఎవరికి రానివ్వద్దు, అది నా మనసులో కూడా లేదండి, దయచేసి గమనించండి. ఆమేన్, హల్లెలూయా.